ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున అపోస్తలిక్ వాయిస్ ఛానల్ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మీరు చూస్తున్నట్లయితే దయతో పూర్తిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూస్తేనే మీకు కంటెంట్ అర్థమవుతుంది. మీకు తమ్మునైలో పెట్టినట్లుగా అబద్ధ ప్రవక్తలు ఎవరు, నిజమైన ప్రవక్తలు ఎవరు, అబద్ధ బోధకులు ఎవరు, నిజమైన బోధకులు ఎవరు, చాలా స్పష్టంగా చాట్ టైంలో మేబీ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. ఒక సండే మెసేజ్ తప్ప లాంగ్ మెసేజ్ మ్యాక్సిమం వీడియోలో చెప్పే కంటెంట్ అంతా కూడా 5 నుంచి 10 నిమిషాల లోపే ఉంటుంది. కాబట్టి మీరు దయతో చూడండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవన్నీ. థ్యాంక్ యూ. అబద్ధ ప్రవక్తలను మనం ఎలా కనుగొనాలి? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు విడిచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులకు సేవా పరిచర్య వచ్చిన టైంలో ప్రకటించుకుంటూ ఆయా దేశాలకు వెళ్ళి చెప్పారు. ఆ క్రమంలోనే పౌలు గారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్రభు సువార్త నిమిత్తమై ప్రపంచంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాలంతటికీ సువార్త వ్యాపిస్తున్నటువంటి కాలములో ఒకానొక సమయంలో పౌలు గారు ఒక ద్వీపానికి వెళ్తాడు. ఒక ద్వీపం. ఆ ద్వీపంలో అపోస్తులుడైన పౌలు గారు తనతో పాటు బర్నబా గారు ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ద్వీపానికి చెందినటువంటి ఒక అధిపతి, అది ఈ సందర్భం అంతా అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాల్లో రాయబడతాయి. చాలా శ్రద్ధగా ఈనాటి బోధకులను, అబద్ధ బోధకులు బోర్డులు వేసుకుని తిరగరండి. దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు కూడా బోర్డులు వేసుకుని తిరగరు. యేసయ్య చెప్పాడు, వారి ఫలముల వలన వారిని గుర్తుపట్టుదురు. ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాట. వారి ఫలములను బట్టి వారిని మీరు గుర్తుపట్టాలి. ఇప్పుడు పౌలు గారు, బర్నబా గారు ఒక ద్వీపానికి వెళ్తారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక అధిపతి, ఆయన పేరు సెర్గీ పౌలు అని ఒక అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి పౌలును బర్నబాను పిలిపించి దేవుని వాక్యాన్ని వినగోరాడు అని రాయబడ్డది. వినగోరాడు అంటే వినాలనే కోరిక ఆయనకు వచ్చిందంట, దైవ వాక్యాన్ని వినాలని. అతని అంట ఎప్పుడైతే ఈ అధిపతి సెర్గీ పౌలు దేవుని వాక్యాన్ని వినాలనుకున్నాడో ఆ అధిపతి యొక్క విశ్వాసాన్ని తొలగించాలని అక్కడ ఒకడున్నాడట. వాని పేరు చూడండి, గారడివాడు. గారడీలు చేస్తాడు. 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ద్వీపం అందంతటా సంచరించి పాపోలు ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తునైన బర్యేసు అను ఒక యూదును చూశారు మీరు? యూదులలో అప్పటిలోనే అబద్ధ ప్రవక్తలు ఉన్నారట. ఆ మాట నేను చెప్తే నా మీద కేసులు పెడతారు, నా మీద వాదాలు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇతని గురించి, హూ ఈజ్ హి అని. 13వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాను పౌలుని దేనికి ప్రత్యేకించాడో ఆ పని నిమిత్తం మీరు పంపించమని చెప్పిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ అబద్ధ ప్రవక్త యూదులలో ఉన్నాడు. వీడి గురించి చెప్తున్నాడు. బర్యేసు అట వాడి పేరు, యేసు అని. అంటే వాడి పేరు కూడా యేసే. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ కాలంలో అధిపతిగా ఉన్నటువంటి సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆయన దయను సంపాదించుకున్నాడు. తనకు సలహాలు ఇవ్వడం. అబద్ధ ప్రవక్తల పని ఏంటి? దొంగ ప్రవచనాలు చెప్పడం, మాయా ప్రవచనాలు చెప్పడం. నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్టయితే జ్యోతిష్యులను పెద్ద పెద్ద బాబాల దగ్గర పెట్టుకుని, ఎలాగైతే బాబాల దగ్గర పెట్టుకుని తమ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తారో, ఆ కాలంలో సెర్గీ పౌలు అనేటువంటి అధిపతి కూడా తన జీవితంలో, తన రాజకీయ ఎదుగుదలలో ఒకరు తోడుండాలని ఒక వ్యక్తిని పెట్టుకున్నాడు. అతడు దొంగ ప్రవచనాలు చెప్తూ, మాయ ప్రవచనాలు చెప్తూ అతన్ని నమ్మిస్తూ వస్తున్నాడు. అయితే ఎందుకో అతనికి సెర్గీ పౌలు అనేటువంటి వ్యక్తికి దేవుని వాక్యం వినాలని మనసు వచ్చింది. అది మళ్ళీ పౌలు బర్నబాలు చెబితే వినాలని పుట్టిందట. అయితే ఈ పౌలు బర్నబాలు గాక దేవుని వాక్యం అతనికి చెబితే అతడు మార్చబడితే నా మీద అభిప్రాయం పోతుంది. ఇప్పటి నుంచి పౌలు గారికి ఈ సెర్గీ పౌలు అభిమాని అవుతాడు. ఇప్పటిదాకా నాకు అభిమానిగా ఉన్నటువంటి ఇతను వీళ్ళ మాటలు విని వీళ్ళ పార్టీ పడితే
అని విశ్వాసము నుండి తొలగించాలని పౌలును బర్నబానంటే ఎదిరించాడట వాడు. చూసారా బిడ్డలారా? అబద్ధ ప్రవక్తలు బోర్డులు వేసుకుని తిరగరు, వారి క్రియలను బట్టి మనం గుర్తుపట్టాలి. అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యాన్ని చెప్పరండి, నాలుకలు ఆడించుకొని బతుకుతారు. వారి క్రియలు వారి ఫలాలను బట్టి మనం గమనించాలని దేవుడు మనకు వాక్యంలో చెప్పాడు. ఈ రోజున ఎంతమంది విశ్వాసులు, ఆత్మీయులు దేవుని వాక్యము విని ఆత్మీయంగా బలపరచబడదాం అని ఆత్మీయంగా వాక్యాన్ని చెప్పే సేవకులను పిలిపిస్తామంటే ఈ రోజున ఎలుమా లాంటి, ఈ బర్యోసు లాంటి అబద్ధ ప్రవక్తలు ఆత్మీయులతో దేవుని వాక్యాన్ని విననీయరండి. చూసారు మీరు? ఎవరైనా ఆత్మీయ సేవకుడు, మంచి సాక్ష్యం కలిగిన సేవకుడిని మనం వాక్యం పిలిపించుకొని విందామని అంటే వాళ్ళ మాటలు ఎన్నీరు ముందు. ఆయన ఏంటి మాకు తెలుసు, మేమే అంటే. ఎందుకంటే ఆత్మీయులు వచ్చారనుకోండి, వాళ్ళ మాటలు ఉన్నారనుకోండి, వీళ్ళ దగ్గర ఇలా పోతుంది కదా, ఇన్కమ్ పోతుంది. కాబట్టి ఆత్మీయుల మీద చాలా విరోధ భావంతో నింపబడి ఉంటారండి ఈ అబద్ధ ప్రవక్తలు. గుర్తుపెట్టుకోండి. మీటింగులకు రానివ్వరు, మీటింగులు పిలవనివ్వరు, వాక్యం ఎన్ని వాళ్ళ ద్వారా. దానికి అపోస్తులుడైన పౌలు గారు ఎదిరించినప్పుడు ఏమని చెప్పాడు చూడండి, 13:9 అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, 10 అతని తేరి చూసి, ఎవరు చూసి? ఎలుమా అనే బర్యోసు గారడి అబద్ధ ప్రవక్తను చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా హెచ్చరించాడు. ఎన్నెన్నో చూడండి అబద్ధ ప్రవక్తలు గుర్తుపట్టడానికి. పౌలు గారిలో పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఫస్ట్ కపటము, సమస్త కపటముతో నిండబడ్డాడు. దేవుని వాక్యము వినాలి అనేటువంటి విశ్వాసులను చెడగొట్టడానికి ఎవరికైతే ఈ కపటం ఉంటుందో, కపటం చూడండి, మీటింగులకు మంచి స్పీకర్లు రానివ్వరు, వాళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని విననివ్వరు. ఒకవేళ ఆత్మీయంగా జీవిస్తున్న వాళ్ళను వాళ్ళ మీద బురద చల్లడానికి ఎంత కపటముతో మాట్లాడతారో చూసారా? వాడు అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, వాడు అబద్ధ క్రీస్తు పనివాడు, వాడు అపవాది కుమారుడు అని రాశాడు. చూశాడంటే సాతాను కుమారుడు. అబద్ధ బోధకులు బోర్డులు వేసుకుని తిరగడండి వారి క్రియలను బట్టి. మొట్టమొదటి వాళ్ళకి కపటం ఉంటుంది, 2 దుర్మార్గమైన జీవితం ఉంటుంది. మంచి బట్టలు వేసుకుంటారు, తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతారు, ఎవరికి డౌట్ రాకూడదని మెడలో పెద్ద సిలువలు వేసుకొని తిరుగుతారు, చేతిలో పెద్ద కర్రలు పెట్టుకొని తిరుగుతారు, మీ పెద్ద బోధకులు, పెద్ద పాస్టర్లమని. కానీ మొత్తం కపటం. సెగ్గి పౌలు లాంటి వాళ్ళు విశ్వాసములు ఎదగితే తట్టుకోలేక వారి నుండి వస్తున్న ఇన్కమ్ పోతుందేమనే భయంతో కపటం, దుర్మార్గముతో నిండుకొని ఉన్న అపవాది కుమారుణ్ణి పౌలు గారు గుర్తుపట్టి హెచ్చరించాడు. ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టుడ మానవా. శ్వాసులను వాక్యములు బలపరచాల్సినటువంటి ఈ రోజున బోధకులు చాలా మంది ఇదే కపటముతో దుర్మార్గముతో ఉన్నారు. చూసినారా మీరు? వారి క్రియలు, వారి తేరి చూడండి, వారి కళ్ళల్లో ఒక రకమైన అసూయ కనబడుతుంది, కపటం కనబడుతుంది, కుళ్ళు కనబడుతుంది. వాడు ఖచ్చితంగా అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, దేవుడు విడిచిపెట్టినటువంటి సైతాను వాడుకుంటున్నటువంటి బోధకుడే. గుర్తుపట్టండి. వారి క్రియలను బట్టి, వారి ఫలములను బట్టి మనం గుర్తుపట్టాలి. పౌలు గారు తేరి చూసి అని రాశాడు చూడండి. ఒకసారి మీరు సార్ మంచి ఆత్మీయంగా ఉన్నటువంటి వాక్యాన్ని బోధించే సేవకులను మనం పిలిపించుకొని వాక్యం విందామని చెప్పండి, వెంటనే పేసు మారిపోతాయి. మన కులముడు కాదు కదా, మన పార్టీ వాడు కాదు కదా, మనకు సంబంధించినోడు కాదు కదా అనే మాటలు వస్తుంటాయి. ఇదే కపటం ఇదే. అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టడానికి విధానం ఇదేనండి. వాళ్ళు బోర్డులు వేసుకుని తిరగరు. ఇంకోటి చెప్పాలంటే వాళ్ళే చాలా యాక్టింగ్ చేస్తారు. అసలు మంచి ఒరిజినల్ కంటే డూప్లికేట్, నకిలీనే మెరుస్తుంది. మీరు చూశారుగా, ఒరిజినల్ కంటే నకిలీ బంగారమే బాగా మెరుస్తుంది తలుకున. వారిని చూస్తే అలాగే అనిపిస్తారు. నకిలీని గుర్తుపట్టాలి. ఎప్పుడైతే పౌలు గారు హెచ్చరించాడో అతడికి వెంటనే ఇక నువ్వు గుడ్డోడు అవుతావు, దేవుని మార్గాన్ని నువ్వు చెడగొడుతున్నావని హెచ్చరించి ఖండిస్తే వెంటనే తడువులాడుతూ కన్నులకు మబ్బు అంటే ఒక మేఘం అది కమ్మితే అప్పటికప్పుడే చూపును కోల్పోయినాడు అని ఆ అధ్యాయంలో రాయబడింది. వీళ్ళరా
ఈ రోజున ఇలాంటి బర్యోసులు సంఘాలలో చాలా మంది ఉన్నారు. అపవాది కుమారుడు అని గుర్తుపెట్టాడు చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సంఘాన్ని చెడగొట్టడానికి ఈ రోజున అపవాదిగాడు ఈ రోజున చాలా మంది వాని పని వాళ్ళను సంఘంలో చేర్చాడు. శ్వాసులను వాక్యం మీద పెంచడం లేదు. అమావాస్య ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, తైలాభిషేక ప్రార్థనలు, వారి జీవితాన్ని చూడండి సార్. ఒక పాస్టర్ని ఈరోజు 2 అంశాలు నేను ఇంక్లూడ్ చేస్తాను. ఒక పాస్టర్ని గుర్తుపట్టాలంటే 2 విషయాలు చూడాలి, మీరు 3 చూడాలి, వాస్తవానికి 3 చూడాలి. ఏంటంటే ఒక పాస్టర్ ట్రూ ఆర్ ఫేక్ అని గుర్తుపట్టాలంటే ముందు అతని వ్యక్తిగతం చూడాలి. వారి వ్యక్తిగతమైన జీవితం ఏంటి? స్టెఫనును హతసాక్షి కావడానికి, ఆయన చంపబడడానికి ఆనాటి కారణాలు సంఘంలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన చంపినారు. ఆయన చంపుతుంటే ప్రత్యక్ష సాక్షి సౌలు గారు. అయితే స్టెఫను గారు చంపబడిన తర్వాత స్టెఫను ఇంటి వారికి పౌలు, అపోస్తలుడైన పౌలు, సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన పౌలు గారే బాప్తిస్మం ఇచ్చినాడు. మీకు వాక్యాలు ఇవన్నీ కొటేషన్స్ మీకు చూపిస్తాను చూడండి. నేనంటాను, తమ కొడుకును, తమ అన్నను, తమ బావను, తమ కుటుంబ సభ్యులను ఎవరైనా చంపితే అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా బాప్తిస్మం తీసుకుంటారా అని విచిత్రం. బైబిల్ చూస్తే స్టెఫను కుటుంబానికి పౌలు గారే బాప్తిస్మం ఇచ్చినాడు. ఎలా? పౌలు గారు దేవుని చేత పట్టబడినప్పుడు దమస్కు మార్గంలో పట్టబడిన తర్వాత తన మార్పును ఆ కుటుంబ సభ్యులు గమనించారు. సేవకులలో మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే సాక్ష్యం అండి. గతంలో అతను ఎలా ఉన్నాడు, ప్రస్తుతం ఎలా ఉన్నాడు, అతని రక్షణ సాక్ష్యం ఏంటి, అతని గతంలో ఉన్న జీవితం ఏంటి, మార్చబడిన తర్వాత జీవిస్తున్న జీవితం ఏంటి, ఈ 2 చూశారు. మూడోది కూడా చూడాలని చెప్పానుగా, అతని దర్శనం ఏంటి. సేవకుని గుర్తుపట్టాలంటే ఈ 3 చూడాలండి. అతని గతంలో తన జీవితం ఏంటి, జీవిత సాక్ష్యం ఏంటి. ఎలాంటి మూర్ఖుడు అపోస్తలుడైన పౌలు గారు ఎవరు? పూర్వం హింసకుడు, దూషకుడు, కానీ ప్రస్తుతం క్రీస్తుకు ఖైదీ, క్రీస్తు సాధనంగా మార్చబడిన ఒక సాధు జీవి. అసలు తన దర్శనం ఏంటి? సిలువను గురించినటువంటి వార్త అనేకులకు ప్రకటించాలనేది ఆయన లక్ష్యం. క్రీస్తు కొరకు హతసాక్షిగా కావడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి ఒక సేవకుడు ఆయన. ఈ 3 విట్నెస్లను చూశారండి స్టెఫను ఇంటి వారు పౌలు గారి జీవితాన్ని చూసి ఆయన ద్వారా బాప్తిస్మం పొందుకున్నారు. ఈనాటి సేవకులను కూడా మీరు చూడాల్సింది ఈ 3ఏనండి. గతంలో అందరి జీవితాలు బాగానే ఉంటాయి. మార్చబడక ముందు అందరూ దొంగలే, అందరూ చెప్పాలంటే ఎదవలే. అయితే మార్చబడినాక ప్రస్తుతం ఎలాగుంది నీ జీవితం, నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, సంఘములో వచ్చే విశ్వాసులతో వారి ప్రవర్తన ఎలాగుంది, సమాజంలో వారి వ్యవహార శైలి ఎలాగుంది, ఇవన్నీ చూడాలి. తర్వాత అతనికి ఉన్న దర్శనం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నాడు దేవుని కొరకు, ఇవన్నీ గమనించాలండి. సేవకుడు అంటే ఇదనమాట. ఇది ఏది లేకుండా యాలమెరిగా మా అయ్యగారు అప్పట్లో అది ఇది అని అంటారు. ఇప్పుడేంటి, ఇప్పుడున్న బాధకులకి అన్ని దొంగ బుద్ధులే ఉన్నాయి. 100లో 90 మంది దొంగ బుద్ధులతోనే బతుకుతున్నారు. గత సాక్ష్యం చెప్తారు కానీ ప్రస్తుతం అంతా చీకటి బతికే. అలాంటి వాళ్ళని అపవాదిగాడు తన కంట్రోల్లో పెట్టుకుంటాడు, గ్రిప్లో పెట్టుకుంటాడు. వాక్యం చదవనీయడు, వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వడు వాళ్ళని. ఎంతసేపు హీలింగ్స్, ప్రాస్పరిటీ, బ్లెస్సింగ్స్ ఏ చెప్తుంటాడు. అలాంటి వారే సాతానుగాడి యొక్క టార్గెట్. వాళ్ళని పట్టుకొని వాని కొరకు వాడుకుంటుంటాడు. ఇక వాడు పట్టుకుంటే ఎవరైతే సెర్గీ పౌలులాగా వాక్యం వినాలని అనుకుంటారో వాళ్ళని ఎననీయుడు పౌలు లాంటి, బర్నబా లాంటి ఆత్మీయులను ఎదురిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు చూడండి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పొలిటికల్ లీడర్స్కి దగ్గర అవుతుంటారు. రాజకీయ నాయకులు ఎక్కడైతే వీళ్ళకి తెలిసిన వాళ్ళకి దగ్గర అవుతారనో, వీళ్ళకాడికి వచ్చే సంఘస్థులు, కొంచెం బిజినెస్ మెన్స్ ఎవరన్నా ఆత్మీయులకు దగ్గర అవుతారనో ముందే భయపడుతూ ఉంటారు. వీళ్ళే ఎలుమా లాంటి గారడి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అపవాది చేతిలో ఉన్నటువంటి కపటం, దుర్మార్గముతో నింపబడినటువంటి వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపట్టాడు, బయలుపరిచాడు. ఈ రోజున మనం చెబితే ఏంటారు సార్, తీర్పు తీర్చకూడదు, అందరిని విమర్శించకూడదు, హెచ్చరించకూడదు, దేవుడు లెక్క చూసుకుంటాడు సార్.
పరిశుద్ధాత్మదేవుడికి ఈ తెలివి లేక సమస్త కపటముతో దుర్మార్గముతో నింపబడిన అపవాది కుమారుడా, ప్రభు తిన్నని మార్గములను చెడగొట్టుట మానవాన్ని హెచ్చరించాడు. ఏదేమైనా అపోస్తలిక వాయిస్ ద్వారా ఇలాంటి దొంగల గురించి, దొంగ బోధకుల గురించి హెచ్చరిస్తూనే ఉంటాము, సంఘాన్ని మేలుకొలుపుతూనే ఉంటాం. ఇది హెచ్చరిక సందేశం. దయతో గుర్తుపట్టాలి, వారి క్రియలను బట్టి వారిని ఎలా గుర్తుపట్టాలో ఒక సేవకుడిగా అపోస్తలిక వాయిస్ ద్వారా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దయతో ఈ వీడియో చూస్తే మీరు ఏం చేయాలంటే ఇతరులకు షేర్ చేయండి. ఈ ఛానల్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా మనకు చాలా ఎక్విప్మెంట్ అవసరమైంది, ఇంకా క్వాలిటీ వీడియోస్ చాలా చేయాలని ఉంది. చేయడం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రభు యొక్క పరిచర్యకు మీరు కూడా సహకారులుగా ఉండండి. ఇలాంటి అంశాలు ఇంకా రానున్న రోజుల్లో చాలా రాబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వీడియో లెంత్ కాకుండా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.